इधर वीडियो शॉट स्टार्ट फोटो यहाँ उधर ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకు అందరూ కూడా నేను ఇల్లు వందనాలు తెలియజేస్తున్నాను. सभी को प्रभु यीशु मसीह के नाम से प्रेज द लॉर्ड। प्रभु यीशु का महिमा हो। సరే, మరి ఈ దినం చూడడం నాకు చాలా సంతోషం. ఈరోజు అనేక మంది మేము మన బంధువులు కానీ కుటుంబాలు కానీ వారు విడిచి వెళ్ళిపోయిన ఈ లోకాన్ని మనం చూడలేము. यहाँ पे सभी को देख के मुझे बहुत खुश हो रहा है। जैसे कि हमने देखा है परिवार ये सबको दुनिया छोड़ के चले जाते हैं, लेकिन हमें एकत्रित किया, इसलिए प्रभु यीशु के नाम पे धन्यवाद करता हूँ। ఎవరితో చూడగలమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తను చెప్పిన మాటను బట్టి మీరు మృతి అయిన తర్వాత సజీవులుగా మనం అక్కడ చూస్తాం. వాళ్ళని जो भी हम देखना चाहते हैं वो यहाँ पर नहीं, प्रभु यीशु हमें स्वर्ग में सब कुछ दिखाएगा। ఎవరైతే దేవుని మందిరంలో ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకున్నారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తున్నారో ఆ మార్గంలోనే మనం ఆయన చూడగలం. जैसे कि हम प्रभु में चलते रहते हैं, वही मार्ग में प्रभु यीशु हमें आगे चलाकर उसकी राह पर रखेगा। సరే, కూర్చున్నాం, మీరందరూ కూర్చుని आइए सब। ఈ రోజు వాక్యము మరి యెషయా గ్రంథం आज का वाक्य यशायाह में 58వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుతాం. యెషయా 58 यशायाह 58 13-14 13 and 14। వచనం. यदि तू विश्राम दिन को अशुद्ध न करे, अर्थात मेरे उस पवित्र दिन में अपनी इच्छा पूरी करने का यत्न न करे और विश्राम दिन को आनंद का दिन और यहोवा का पवित्र किया हुआ दिन समझकर माने, यदि तू उसका सम्मान करके उस दिन अपने मार्ग पर न चले, अपनी इच्छा पूरी न करे और अपनी बातें न बोले, तो तू यहोवा के कारण सुखी होगा और मैं तुझे देश के ऊंचे स्थानों पर चलने दूंगा। मैं तेरे मूल पुरुष याकूब के भाग की उपज में से तुझे खिलाऊंगा, क्योंकि यहोवा ही के मुख से यह वचन निकला है। ఆమేన్. అందరూ కూర్చున్నాం. सभी बैठ जाएंगे। నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు బాబు పాస్టర్ గారికి నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. पास्टर बाबू को मैं बहुत धन्यवाद देता हूँ। पास्टर बाबू ने मुझे यहाँ पर आज बुलाया। బాబు పాస్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు వారు వచ్చారు. मेरे यहाँ पर विशाखापट्टनम में पास्टर बाबू आए थे। మరి వారు నా దగ్గర 2 దినాలు మరి మరొక 2 దినాలు వేరే దగ్గర ఉన్నారు. वहाँ पर 2 दिन मेरे पास थे और 2 दिन कहीं और थे, मीटिंग चला रहे थे। మరి ఆ 2 దినాల్లో కూడా వారు చాలా చక్కని దేవుని సంఘంలో వారు చక్కగా ఆత్మీయంగా మాట్లాడారు. అనేక మంది బలపడ్డారు. वहाँ पर पास्टर बाबू ने बहुत बढ़िया मैसेज दिया। उनके द्वारा बहुत जनों का आशीष हो गया प्रभु यीशु मसीह के नाम से। సరే, వారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంటికి వచ్చిన తర్వాత వారు కోడలు తెలుగు ఆమె అని వారు చెప్పారు, వారితో మాట్లాడించారు. అలాగే రమ్మని కూడా వారు 6 నెలలు అయిపోయింది ఇక్కడ ముంబై రమ్మని.
उसके बाद हम घर पे गए, फिर पास्टर बाबू ने बताया, मेरी बहू भी तेलुगु है, फिर उनसे बात करवाया। उसके बाद उन्होंने कहा कि मेरे घर आइए, मेरे चर्च विजिट कीजिए। 6 महीने के बाद मुझे प्रभु ने अनुग्रह किया यहाँ पर आने के लिए। మరి నేను అక్కడ నుంచి మరి న్యూజిలాండ్ వెళ్ళాను, 6 నెలలు అక్కడ ఉండిపోయాను. అక్కడ అనేక సంఘాలు, మరి అక్కడ తమిళ్ సంఘం ఉంది, లూథరన్ సంఘం ఉంది, బాప్టిస్ట్ సంఘం ఉంది, మరి హెబ్రోన్ సంఘం ఉంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘం ఉంది. ఆ న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు ఒక డినామినేషన్ కాదు, అన్ని డినామినేషన్లో కూడా నేను దేవుని వాక్యం ప్రకటించగలిగాను. उसके बाद मैं 6 महीने के लिए न्यूजीलैंड चला गया। वहाँ पे भी अनेक कलीसियाओं को मैंने विजिट किया, डिनोमिनेशन सब अलग अलग कलीसिया को मैंने वहाँ पर विजिट किया। సో మరలా తిరిగి వచ్చినప్పుడు వారు మరలా నన్ను ఆహ్వానించారు. మేము మందిరం కడుతున్నాము, మరి మీరు ప్రార్థన చేయండి. సరే అని మా న్యూజిలాండ్లో ఉన్న బాబు కూడా చెప్పాను. మరి చెప్పిన తర్వాత వచ్చాను. నిజంగా ఈ ప్రాంతంలో నిజంగా వారు చేస్తున్న సేవ, మీరు చేస్తున్న ఆరాధన నాకు చాలా నచ్చిందని. उसके बाद पास्टर बाबू ने मैं आने के बाद फिर से मुझसे वार्तालाप किया और बोला कि फिर से एक बार कि आपको समय मिला तो आप आ जाइए, मेरा चर्च का रिनोवेशन हो रहा है। फिर मैंने अपने बेटे को भी वहाँ पर बताया न्यूजीलैंड में कि पास्टर बाबू के यहाँ पर मैं जा रहा हूँ, मुझे प्रेयर में याद रखिए। సో కాబట్టి దేవుని బిడ్డలారా, నన్ను ఆహ్వానించిన మరొకసారి మీ అందరూ కూడా మరి నా కుటుంబం తరఫున, లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీ తరఫున, నా పక్షానుగా మరి ప్రత్యేకంగా మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. मैं फिर से सबका धन्यवाद करता हूँ। प्रभु ने मुझे यहाँ पर लाया, यहाँ पर आपके समूह को खड़ा किया, इसलिए प्रभु यीशु मसीह का और मेरा पूरे परिवार की तरफ से आपका आभार हो। దేవుని బిడ్డలారా, ఈ రోజు ఏం వారం, ఏ రోజు అండి? ఈ రోజు प्रभु में प्रिय लोग, आज कौन सा दिन है? ఆదివారమే కదా. संडे है ना आज? बोलिए फिर। ఆదివారమే కదా. संडे है ना? ఎస్. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మెసేజ్ అని వెళ్తాను. मैं जहाँ पर भी जाता हूँ तो मैं यही लास्ट मैसेज है करके मैं अपने हृदय को कहता हूँ। మరలా నా జీవితంలో మరలా వారు నన్ను పిల్లరేమో అని వెళ్తాను. आगे मुझे बुलाएंगे क्या नहीं, वो सोच के मैं चले जाता हूँ। ఎందుకు తెలుసా? क्यों पता है? నా మాటలు అలాగే ఉంటాయి. मेरे बातें वैसे ही है। ఇది దేవుని సంఘం, ये प्रभु की कलीसिया है, దేవుని ఆరాధన చేసే స్థలం. प्रभु का आराधना करने वाला जगह ఇది है। సినీ థియేటర్ కాదు, సినిమా హాల్ కాదు. ये सिनेमा हॉल नहीं है, ఇది పరలోకానికి తీసుకెళ్లే మార్గం. ये स्वर्ग को लेके जाने वाला रास्ता है। ఆయన వచ్చినప్పుడు ఈ వధువు సంఘం కొరకే వస్తాడు. प्रभु यीशु जब भी आएंगे वो अपने कलीसिया के लिए ఈ आएंगे। సంఘంలోకి వచ్చి జోకులు వేసుకోవడానికి, లేకపోతే మన ఇంట్లో మాట్లాడు తగులు ఆడుకునే స్థలం కాదు ఇది. ये जगह जो है प्रभु का महिमा करने वाला जगह है। यहाँ पर जोक मारना या एक दूसरे की चुगली करने वाला जगह नहीं। ఆయన విశ్రాంతి తీసుకొని ఆయన విశ్రమించిన రోజు, आज का विश्राम का दिन है, प्रभु का दिन है, उसका महिमा करने वाला दिन है। మీరందరూ నన్ను కొత్తగా అనుకోవచ్చు. आप लोग मुझे कोई नया व्यक्ति समझ सकते हो। మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు. हम सब एक कुटुंब है, एक परिवार है। సాతానులో ఉండి మనం బయట ఉండి రకరకాలైన పద్ధతులు బట్టి వేరే అయిపోయాం. हमने शैतान में रख के देख देख के एक दूसरे को हम अलग हो गए। యేసు రక్తం బట్టి మనందరం ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడ చేరాం. प्रभु यीशु के रक्त से हम सब एक ही कलीसिया हो गए, एक ही लोग हो गए। మనం అందరం కలిపి ఒకే మాట ఉండాలి, ఒకే ఆరాధన ఉండాలి, ఒకే స్థుతి ఉండాలి, ఒకే బల్ల ఉండాలి, ఒకే వాక్యం ఉండాలి. हम सब मिलके एक ही बात, एक ही विश्वास, एक ही कलीसिया बन के रहना चाहिए। ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా తల్లులు, తండ్రులు, అక్కలు, చెల్లెలు, నా బిడ్డలు. यहाँ पर जो भी है, मेरे पिता माता भाई बहन बच्चे सारे मेरे हैं। ఈ రోజు ఆదివారం. आज का समय संडे है। ఎంత మందికి గుర్తుందా ఆదివారం అని? कितने लोगों को पता है आज संडे है करके? చాలా మందికి, కొంతమందికి గుర్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. बहुत सारे जनों को पता है आज संडे है करके वो यहाँ पर आए हैं। కొంతమందికి ఆదివారం అంటే గుర్తు లేదు. किसी किसी को लोग को पता ही नहीं रहता आज संडे है करके। అసలు దేవుని మందిరముకి వెళ్దామని జనులు నాతో అనేటప్పుడు నేను ఎంతో సంతోషించింది. प्रभु के भवन में जाना है करके मुझे बहुत खुशी होता है। అసలు ప్రసంగిలో రాయబడి ఉంది 5వ అధ్యాయం 1వ వచనంలో
बाइबल में ऑलरेडी लिखा हुआ है यशाया में, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో सभा उद्देश्य में 5वां अध्याय 1 వచనం. फर्स्ट वचन। సో కాబట్టి ఇది అసలు సొలొమోను రాయించాడు అక్కడ. सोलोमन में लिखा हुआ है। సో దేవుని మందిరంలోకి వెళ్దామని సంతోషించినప్పుడు వస్తే ఇంకెంతో సంతోషం. प्रभु के पास जाना ही सबसे बड़ा हमारे जीवन का उद्देश्य और खुशियां है। హిందువులకి వాళ్ళకి ఏంటండి, హిందువులకి వాళ్ళు ఆదివారం ఆచరించరు కదా. उनका क्या है, संडे हिंदू लोगों का कुछ नहीं, उनका डायरेक्ट रेस्ट करने का दिन है। వాళ్ళు ఏం ఆచరిస్తారు वो लोग क्या करते हैं, क्या वचन पढ़ते हैं, कुछ नहीं। చెప్పండి, ఏం ఆచరిస్తారు? क्या करते हैं वो लोग संडे को? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన गलातियों में लिखा हुआ 4th చాప్టర్ 10th verse. चौथा अध्याय में 10वां वचन। గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. गलातियों की किताब में लिखा हुआ 4:10। तुम दिनों और महीनों और नियत समयों और वर्षों को मानते हो। ఓకే. సో వారు అమావాస్య, పౌర్ణమి, ఏమండి, వారి భక్తి జీవితాన్ని వారు ఆచరిస్తారు. అలాగే ముస్లింలు ఎప్పుడు ఆరాధిస్తారు తెలుసండి వాళ్ళు? हिंदू लोग पूर्णिमा, अमावस्या ये सब दिन को लोग पूजते हैं। और मुस्लिम लोग क्या कब पूजते हैं? ముస్లిమ్స్ ఫ్రైడే, मुस्लिम लोग फ्राइडे को पूजते हैं। క్రైస్తవులకి ఆదివారం. क्रिश्चियंस लोग के लिए संडे का दिन है। మరి ఇటు అటు కాని వాళ్ళు जो इधर भी नहीं है, वो जो उधर भी नहीं है, उनके लिए ఇది ఆదివారం ఉండదు, ఇది అమావాస్య ఉండదు, ఇది ఫ్రైడే ఉండదు. వాళ్ళకి ఏంటి తెలుసా? వాళ్ళు ఆరాధించింది ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. यशाया में लिखा हुआ 4था अध्याय उसका पहला वचन में, जो प्रभु में है भी नहीं, नहीं भी है, जो जिनके लिए कोई भी दिन ये नहीं है, वो लोग के लिए क्या लिखा हुआ है? మా వస్త్రం మేము కట్టుకుంటాం, మా అన్నమే మేము తింటాం, मेरा कपड़ा मैं पहनूंगा, मेरा खाना मैं खाऊंगा, నీ పేరు మాత్రం పెట్టుకుంటాం. बस तेरा नाम हम लेंगे। క్రైస్తవులే प्रभु में रहने वाले ही क्रिश्चियंस लोग ही ఇంటికి అధిపతిని, గృహానికి అధిపతిని కోటు పెట్టుకుంటాం. बड़े बड़े वचनों को लिख के लेते हैं अपने द्वार पे, క్యాలెండర్ పెట్టుకుంటాం, कैलेंडर रख के लेते हैं, వాక్యాలు పెట్టుకుంటాం. वचन लिख कर लेते हैं। వాళ్ళ ఆరాధనకు రారు, ప్రార్థనకు రారు, దేవుని స్తుతించరు. आराधना के लिए नहीं आते, प्रार्थना के लिए नहीं आते, चर्च नहीं आते, प्रभु को पूछते नहीं है। ఈ ఆదివారం ఎక్కడ గడుపుతారో తెలుసా? संडे कहाँ पर लोग गुजारते हैं पता है आपको? రిలేటివ్స్ తో గడుపుతారు. రిలేటివ్స్ रिलेटिव्स के घर पे अपना समय बिताते లేకపోతే हैं, పిక్నిక్లకి గడుపుతారు, पिकनिक पे अपना समय बिताते हैं, ఎంజాయ్మెంట్ గడుపుతారు, इंजॉयमेंट करते हैं, రకరకాల స్నేహితులతో గడుపుతారు. डिफरेंट फ्रेंड्स लोग के साथ घूमते हैं, पार्टी करते हैं। వీరందరితో గడుపుతారు కానీ इन सभी लोगों के साथ अपना समय बिताते हैं, लेकिन परमेश्वर కానీ యేసు మాత్రం పేరు పెట్టుకుంటారు. प्रभु यीशु मसीह का नाम रखे रहते हैं। క్రైస్తవులుగా పేరు పెట్టుకుంటాం. क्रिश्चियन है हम करके दुनिया को बताते हैं। మా అన్నం మేము తింటాం, మా వస్త్రాలు మేము పెట్టుకుంటాం, నీ పేరు మాత్రం మేము పెట్టుకుంటాం. हमारा खाना हम खाएंगे, हमारा कपड़ा हम पहनेंगे, लेकिन तेरा नाम लेंगे। జాగ్రత్త దేవుని బిడ్డలారా. सब जन सतर्क हो जाइए प्रभु। ఆదివారం చాలా ప్రాముఖ్యమైన దినం. संडे बहुत मुख्य उनका दिन है। అందుకు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, 10-11 వచనాల్లో రాయబడింది. हिब्रू वाक्य में 14 अध्याय उसका 10वां अध्याय 4వ అధ్యాయం 10-11 వచనాలు కూడా 14 अध्याय में 11 और 12। దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించెను. प्रभु यीशु अपना कार्य को पूरा करके विश्राम के टाइम, ముందున్న వాళ్ళు అలాగ చేయలేదు కాబట్టి వాళ్ళు చాలా నాశనం అయిపోయారు. అలా కాకుండా ఉండాలని మీకు హెచ్చరిక ఈ అపోస్తులైన పౌలు ఈ లేఖనాల్లో మీకు రాయించబడి ఉంది. जैसे कि पहले लोगों ने ये सब नहीं किया था, इसलिए उन लोगों को बहुत तकलीफ हो गया था। पौलुस ने अपने किताब में लिखा है, ఈ వాక్యం ఇంటికి వెళ్ళి మీరు రాసుకున్నారు, టైం చాలా తక్కువగా ఉంది. ये सब लिखकर अपने घर में आप लोग पढ़िए।
మార్కు సువార్త 2వ అధ్యాయం 27-28 వచనంలో రాయబడి ఉంటుంది. मार्क बुक ऑफ मार्क में 2వ అధ్యాయం दूसरा अध्याय 27-28 వర్స్. 27 और 28 वर्ष में విశ్రాంతి దినం ఎవరి కొరకండి? विश्राम का दिन విశ్రాంతి దినం ఎవరి కొరకు? किसके लिए है? विश्राम का दिन किसके लिए? విశ్రాంతి దినం మనుషుల కొరకు. మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు. विश्राम का दिन मनुष्य के लिए, मनुष्य మనం విశ్రాంతి తీసుకోవడానికి ఆదివారం కాదండి. विश्राम लेने के लिए सिर्फ संडे नहीं है, మనం పడుకోవడానికి కాదండి. सोने के लिए नहीं है, మన ఇష్టం వచ్చిన టీవీలు సినిమాలు చూడడానికి కాదండి. जैसे अपनी इच्छा के जैसे हम टीवी देखना सोना वो दिन ఈ नहीं है। విశ్రాంతి దినం నీ కొరకు ఏర్పాటు చేయబడింది. विश्राम का दिन आप सभी के लिए प्रभु ने విశ్రాంతి दिया దినం है। నీకు ఆశీర్వదింపబడాలని. विश्राम का दिन प्रभु ने आपको आशीर्वादित करने के लिए बनाया है। శాంతి లేక చాలా మంది చనిపోతున్నారండి. जीवन में शांति नहीं है, इसलिए बहुत सारे लोग अपना प्राण खो चुके हैं। ఆదివారం దేవుని సంఘం రాక संडे के दिन प्रभु के चर्च में नहीं आकर ఇబ్బందులతో, बहुत तकलीफ में, సమస్యలతో, बहुत समस्या में, తాగుడుతో, बहुत पीने के कारण, గొడవలతో, झगड़े के कारण, రకరకాలైన వ్యాధులతో, बहुत अलग अलग चीजों की तकलीफ में, అప్పులు బాధలతో, बहुत सारे बाधा में, కుటుంబాల్లో బిడ్డలకి వివాహాలు అవ్వక, परिवार में बच्चों की शादी ना होकर, కుటుంబాల్లో యవనస్తులకి ఉద్యోగాలు రాక, कुटुंब में परिवार में प्रभु यीशु आशीष ना करके, అనుభవించే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? प्रभु यीशु क्या कहते हैं पता है आपको? ఇలాంటి సమస్యలున్నా, ऐसे सब समस्या रहने वाला, ఇలాంటి బాధలున్నా, ऐसे सब बाधा रहने वाला, ఎలాంటి వేదనలున్నా, जो भी तकलीफ है, ఎలాంటి అప్పులు ఉన్నా, जो भी कर्जा में है, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? मैथ्यू మాథ్యూ 11th చాప్టర్ 28 వర్స్. 11th chapter 28 verse, ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. जो कोई भी कष्ट कर रहा है सब मेरे पास आइए, मैं तुम्हें विश्राम दूंगा करके प्रभु यीशु मसीह రండి, कहते నా हैं। దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. आप मेरे पास आइए, मैं आपको विश्राम दूंगा करके परमेश्वर हमें कहते हैं। ఎంతమంది వస్తున్నారు ఆయన విశ్రాంతి దగ్గరికి? कितने सारे लोग परमेश्वर के पास आ रहे हैं विश्राम के ఆయన लिए। మొత్తం అంతా లోకమంతా కూడా ముగించుకొని ఆయన విశ్రాంతి దినంలో ఆయన కూర్చొని రండి అని అంటే ఎవ్వడు రావడం లేదు. पूरा स्वर्ग उसने बनाया है, लेकिन जब प्रभु यीशु मसीह कहते हैं विश्राम के लिए मेरे पास आइए, तब कोई आता नहीं है। మరి నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? आपको आशीर्वाद कैसे मिलेगा? నీ బిడ్డలకి వివాహాలు ఎలా అవుతాయి? आपके बच्चों को शादी कैसे होगा? నీ యవనస్తులకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? आपके बच्चों को काम कैसे मिलेगा? నీ కుటుంబాల సమస్యలు ఎలాగో తీరుతాయి? आपके परिवार का समस्या कैसे భార్య हो భర్తల जाएगा? గొడవల సమస్యలు ఎలా తీరుతాయి? आपके परिवार का झगड़ा का समस्या బిడ్డలు कैसे ఎలా పాస్ होगा? అవుతారు? బిడ్డలు ఎలా చదువుకొని పాస్ అవుతారు? बच्चे लोग कैसे पढ़ाई करके पास होंगे? ఇన్ని సమస్యలు ఉంచుకొని నువ్వు విశ్రాంతి దినకు రాకపోతే నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు అక్కడెక్కడే తిరిగితే నేను ఎలా దీవిస్తాను నిన్ను? विश्राम के दिन तुम परमेश्वर के पास नहीं आकर इतना सारा आपके पास प्रॉब्लम रहकर प्रभु यीशु आपको कैसे क्या आशीर्वादित करेगा? ఆదాము అన్ని ఇచ్చాడు, आदम को परमेश्वर ने सारी चीजें दी, అన్ని ఫలాలు ఇచ్చాడు. सारे फल दिए। ఆయనతో ఉదయం సాయంకాలం ఆయనతో మాట్లాడుతున్నాడు. सुबह शाम परमेश्वर आदम से बात कर रहा था। ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా इतना आशीर्वाद देने के बावजूद అవన్నీ ఆశీర్వాదాలు తీసుకొని वो सारे आशीर्वादित को लेकर దేవుని మాట వినకుండా, परमेश्वर का बात ना सुनकर, దేవుని సన్నిధి రాకుండా, प्रभु यीशु की संगति में ना आकर, ఆయన మాట వినకుండా उनका बात ना सुनकर ఆయన దేవుడు పిలుస్తున్నాడు. परमेश्वर लेकिन तू उसको यक्कड़ बुलाता जाना। है। फिर भी तू तू कहाँ यक- पर भी रहे, నువ్వు ఏ ప్రాంతాలకు వెళ్ళినా, तू कौन से भी प्रार्थना में जाए, నువ్వు దేవుని సన్నిధి వదిలినా, परमेश्वर का संगति छोड़ भी दे तू। నిన్ను పుట్టించిన వ్యక్తి తండ్రి నిన్ను వదలకుండా Amen. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళి నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. तुम्हारा पिता परमेश्वर, तू किधर भी रहो, कौन से भी जगह में रहो, परमेश्वर लेकिन तुझे दूर నీవు नहीं వారి करेगा। మాట వీరి మాట విని ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. तू इसका बात उसका बात सुनकर अपना जीवन जी रहा है, लेकिन అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుని మాట వినకుండా जो परमेश्वर ने तुझे सारे चीजें दिए, तू उसकी बातें नहीं सुनता है। ఎవరెవరో చెప్పిన మాటలు విని నువ్వు అటు ఇటు వెళ్ళిపోతుంటే విశ్రాంతి దినం నువ్వు నెగ్లెక్ట్ చేసి
तू इधर उधर की बातें सुनकर यहाँ वहाँ चले जाता है, लेकिन तू विश्राम के दिन संडे कलीसिया में नहीं आता है। ఆదామా आदम ఎక్కడున్నావు? किधर है तू? ఈ రోజు నిన్ను కూడా నీ కుటుంబ సభ్యులను ఒక ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. आपको भी आपके कुटुंब को भी परमेश्वर एक प्रश्न रख रहा है। నా బిడ్డలారా ఎక్కడ ఉన్నారు మీరు? मेरे बच्चों तुम कहाँ पर हो? భార్య అడుగుతున్నాడు. वाइफ को पूछ रहा है నీ భర్త ఎక్కడ ఉన్నాడు? तुम्हारा पति किधर है? భార్య అడుగుతున్నాడు. पत्नी को पूछ रहा है నీ బిడ్డలు ఎక్కడ ఉన్నాయి? तेरे बच्चे कहाँ पर है? భర్తను అడుగుతున్నాడు. पति को पूछ रहा है నీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? तेरे बच्चे कहाँ है? అన్యులతో తిరుగుతున్నారా? दोस्तों के साथ घूम रहा है? లోకంతో తిరుగుతున్నారా? लोगों के साथ घूम रहा है? నువ్వే దేవుని సన్నిధానికి రాకపోతే, तू ही जब प्रभु यीशु की संगति में जब नहीं నీవే आता है, చీకట్లోకి వెళ్ళిపోతే तू ही अंधेरे में चले जाएगा तो జాగ్రత్త. संभाल कर। నీకు అన్ని మహిమ వస్త్రాలు ఇచ్చిన తర్వాత, तुझे सारे महिमा प्रभु यीशु ने दिया, फिर भी అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదించిన తర్వాత हर एक चीज में तुझे आशीर्वादित करके फिर నువ్వు సాతాను మాట వింటే भी शैतान का बात सुनता है, నిన్ను దిగంబరత్వం చేసేస్తాడు. प्रभु यीशु तुझे पूर्ण ये डिस्ट्रॉय कर देगा, నిన్ను దిగంబరత్వాన్ని చేస్తాడు. तुझे डिस्ट्रॉय कर देगा, నిన్ను సిగ్గుపరిచే వ్యక్తిగా చేస్తాడు. तुझे शर्म आए ऐसा व्यक्ति बना నీ देगा, దిశమలను చూసేవాడిగా ఉంటాడు. నీ దిశమలను చూపెట్టేవాడిగా ఉంటాడు. దిశమలను నెగ్గరు. तुझे एक नेकेड इंसान बना देगा। జాగ్రత్త. संभाल कर, అది రాకముందే वो आने के पहले ही దేవుని వస్త్రాలు ధరించుకొని, प्रभु यीशु के कपड़े को अपने మహిమ पहने, వస్త్రాలు ధరించుకొని प्रभु यीशु को वस्त्र को ఆరాధన पहने దగ్గరికి వచ్చి उनके पास आकर దేవుని మహిమ పరచండి. దేవుని उनका महिमा करे। అందరినీ పిలిచాడు. सारे लोगों को बुलाया వెళ్ళి परमेश्वर, సువార్త ప్రకటించాడు. जाके अपने सुवार्త दिया। బాబులాగా ఎలాగ చాలా మంది పెద్దలు వెళ్ళి విలేజ్కి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి. सारे लोग जाके विलेज में जाके प्रभु यीशु రండి का वचन రండి అని बताया। పిలిచాడు. आ जाओ करके बुलाया। చక్కని కొరకు మందిరం కట్టాను. बहुत सारे लोगों को एकत्रित किया, చక్కని మందిర ఆరాధన చేయడానికి స్థలం ఇచ్చాను. बहुत सारे लोग आराधना करने का వెళ్ళి शुरुआत की। పిలవండి అని చెప్తే तुम लोग बुलाएंगे तो, ఒక్కడు రాలేదండి. लेकिन कोई एक जन आया नहीं, ఒక్కడు రాలేదండి. कोई एक जन आया नहीं। నీ కొరకు ఒక వాడను తయారు చేసుకో. प्रभु यीशु तुम्हारे लिए చేసుకో, వాడను చేసుకో. వాడను తయారు చేసుకో. अपने आप को तैयार करके ले। వాడను తయారు చేశాడు. सभी को तैयार किया परमेश्वर ने। చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనేక మంది అన్ని జనులకి ఒక ప్రార్థన మందిరంగా చేయి. आजू बाजू में जितने लोग हैं आप उनको ऐसे बनाए कि प्रार्थना में वो आए। వారు రాకపోయినా అన్ని జనులందరూ కూడా రక్షణ మందిరంగా తయారవుతుంది. वो लोग आए ना तो भी, लेकिन प्रभु का विश्वास उनको दिल में आए। నా బిడ్డలు ఎంత చెప్పినా వారు విసర్జించారు నన్ను. प्रभु यीशु कहता है मेरे बच्चे जितना मैं उनसे प्यार करता हूँ वो दूर जा रहे हैं। అనేకమైన అన్ని జంతువులందరినీ కూడా వాడలోకి ఎక్కించాడు నోవాహు. అన్ని జంతువులందరినీ కూడా తీసుకుని వచ్చి వాడల్లోకి ఎక్కించాడు. नोहा ने जैसे सभी जानवर सब चीज को लेकर वो एक बोट में आया, నా బిడ్డలు రమ్మంటే రాలేదు. लेकिन मैंने लोगों को, मेरे बच्चों को बुलाया, वो आया नहीं। కానీ జంతువులాంటి మనుషులు, लेकिन भेड़ बकरी जो भी है, దేవుని ఎరగలేని మనుషులు, जो प्रभु को जानते भी नहीं है, వాళ్ళందరినీ వాడలోకి తీసుకువచ్చాడు. सबको बोट में लेकर आया। और जो प्रभु को जानते भी नहीं उन सारे लोगों को नोहा ने अपने जहाज में ఆయన लेकर आया। ఉగ్రత వచ్చింది. उनका विश्वास से आए, ఆయన ఉగ్రత వచ్చింది. उसका विश्वास से आए। ఇప్పుడు కేకలు పెడుతున్నారు. वो देख रहा है ऊपर से, ఇప్పుడు గోల చేస్తున్నారు. वो ऊपर से देख रहा है, ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు. वो रो रहा है, देख रहा ఇప్పుడు है, రోదన सबको చేస్తున్నారు. प्रार्थना कर रहा है। वो ఓ దేవుడా, हे परमेश्वर, ఓ ప్రభువా, ओ प्रभु यीशु ओ मसीह, यीशु, ओ यीशु నన్ను मसीह, రక్షించు. मुझे बचा तू। జాగ్రత్త దేవుడి బిడ్డ. संभाल कर मेरे प्यारे प्रियजनों। ద్వారము ముయ్యక ముందే, समय होने के पहले ही, డోరు ముయ్యక ముందే दरवाजा बंद होने के पहले ही, ఆయన వాడలోకి రావాలి. उनके जहाज में ఆయన तुम आ जाओ। విశ్రాంతిలోకి రావాలి. उनके विश्राम के जगह पे तुम आ जाइए। జాగ్రత్త దేవుడి బిడ్డ. संभाल के मेरे बच्चों। జనమందుకునే రక్షణలోకి వచ్చారు. बहुत सारे लोग प्रभु यीशु ఏ के కుటుంబం అయితే దేవుని మందిరంలోకి వస్తారో, जो परिवार प्रभु यीशु के मंदिर में आता है, భార్య ఒక్కడే కాదని రావాల్సింది. वाइफ अकेली नहीं आना चाहिए,
चाहिए, భర్త ఒకరే కాదండి రావాల్సింది, हस्बैंड अकेले नहीं आना బిడ్డలు चाहिए, ఒకరే కాదండి రావాల్సింది. सिर्फ बच्चे अकेले नहीं आना నీ భర్త चाहिए। రక్షింపబడదను కాదు, तुम लोग कष्ट करने वाले लोग नहीं, నీ బిడ్డలు రక్షింపబడడమే కాదు, तुम्हारे बच्चे रक्षण में नहीं, నీ ఇల్లందరూ కూడా రక్షణలో రావాలి. अकेले अकेले छोड़ के नहीं నీ आना, आपका కుటుంబం पूरा అంతా కూడా परिवार आना దేవుని चाहिए। మందిరములకు రావాలి. आपका पूरा परिवार प्रभु यीशु मसीह के నీ मंदिर में आना బిడ్డలందరూ चाहिए। కూడా దేవుని సన్నిధానికి రావాలి. आपके बच्चे सारे प्रभु यीशु की संगति में నోవహు आना चाहिए। కుటుంబం అంతా కూడా అల్లుళ్ళు కోడళ్ళు కుమారులు అందరూ కూడా వాడలోకి వచ్చారు. नोहा के बहू बेटे दामाद सभी लोग वो जहाज में आ ఆ गए, వాడలో రక్షణ పొందారండి. क्योंकि वो जहाज में प्रभु ने उनको ఆ रक्षा రక్షణ किया। వాడలో ప్రార్థన జరుగుతుందండి. वो जहाज में प्रार्थना चल रहा था, అక్కడ ఏకముగా ఉన్నారు, ఐక్యతగా ఉన్నారు. वो लोग वहाँ तो व्याकुल थे, ఒకే ఆహారం తిన్నారు, एक ही खाना खाए, ఒకే పానీ తాగారు. एक ही पानी पिए। అక్కడ కులభేదం లేవు, उधर जात प्रजात नहीं था, అక్కడ అత్త కోడలని భేదం లేదు, उधर सास बहू का लड़ाई नहीं తండ్రి था, కుమారుని భేదం లేదు. बाप बेटे का लड़ाई नहीं था। నోవహు వాడ తయారు చేస్తుంటే प्रभु नोहा जब वो जहाज बना रहा था, కోడలు వంట చేస్తుందండి. बहू खाना बना रही थी, ఓ నోవహు వాడ తయారు చేస్తుంది. नोहा जहाज बना रहा था, ఓ అందరూ కొడుకులు అందరూ కూడా ప్రాణాలు నడుపుతున్నారండి. दामाद बेटे सब मदद कर रहे थे, అందరూ కూడా సంఘంలో ఐక్యతగా ఉన్నారు. सारे लोग एक संगति में, पूरा परिवार एक ही साथ ఐక్యత में जुटा ఉంటేనే हुआ था। ఈ సంఘం ఎత్తబడుతుందండి. ये जहाज उठने वाला है, सब एक ही संगति में थे, ఒకే మాట రావాలి, एक ही बात रहना ఒకే चाहिए, భాష రావాలి, एक ही भाषा रहना ఒకే चाहिए, పాత్రలో తాగాలి, एक ही बर्तन में पीना ఒకే चाहिए, ఆహారంలో ఉండాలి. एक ही आहार में खाना ఈ चाहिए। సంఘంలో కుల భేదాలు ఉండకూడదు, आपके परिवार में जात జాతి प्रजात భేదాలు नहीं रहना ఉండకూడదు. चाहिए, जात प्रजात नहीं रहना चाहिए। పరిశుద్ధాత్మ ఒకటే ఉండాలి. ఇక్కడ आपका आत्मविश्वास एक ही रहना चाहिए, పరిశుద్ధాత్మతో నింపబడాలి, आत्मविश्वास से भरना चाहिए, పరిశుద్ధాత్మతో నింపబడాలి. आत्मिक विश्वास से भरना चाहिए, అప్పుడు మీరు భూమిని తలకిందులుగా చేస్తారు. तभी तुम भूमि को अपने नीचे दबा दो। అనేక మంది రక్షణలోకి వస్తారు. बहुत सारे लोग लक्षण मतलब विश्वास में आएंगे, మేడ మీద సంఘముగా ఉంటది, మేడ మీద సంఘముగా ఉంటది, ऊपर सब एक संगति में रहेंगे, మిద్ది మీద సంఘముగా ఉంటది. ऊपर एक संगति में हम सब रहेंगे। పేతురు ఒక్కడే లేచాడండి, 3000 మందికి బాప్తిస్మం ఇచ్చేశాడండి. పేతురు पतरस ने 3000 लोगों को बैप्टिज्म दिया। ఆ సంఘములో పరిశుద్ధాత్మ ఉన్న సంఘములో దేవుడు మాట్లాడుతుంటే 3000 మంది అన్యుల రక్షణలోకి వచ్చేసారండి. जब वो बात कर रहा था तब 3000 लोग प्रभु यीशु के पवित्र आत्मा में आ गए। ఎంత మంది సువార్త ప్రకటిస్తున్నారు వీళ్ళు, जाके कितने सारे लोग अपना मैसेज प्रीच कर रहे हैं, ఎంత మంది దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, बहुत सारे लोग प्रभु यीशु मसीह का मैसेज प्रीच ఎంత कर रहे మంది हैं, ఇరుగు పొరుగు సువార్త ప్రకటిస్తున్నారు. घर घर जाके मैसेज प्रीच कर रहे हैं। జాగ్రత్త దేవుని బిడ్డలారా, संभाल के मेरे प्रियजनों, నాకు పరిశుద్ధాత్మ మండుతుంది. मुझे पवित्र आत्मा भर रहा है। మనం కూర్చేవారుగా ఉండకూడదు. हम बैठे लोग नहीं रहना चाहिए, ఎక్కడక్కడ దుష్టుల ఆలోచన చెప్పుడు నడుక పాపలు మరుగుండలు అపహాసులు కూర్చున్న చోట్లగా కూర్చుండొద్దు. మనం हम जहाँ पर बैठते हैं वहाँ भी विश्वास करके परमेश्वर के नाम का नाम ऊंचा उठाना चाहिए। వెళ్ళి మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. आप स्वर्ग में जाके भी स्वार्थ बांटना चाहिए, ऐसा अपना विश्वास रखो। ఎవరి బైబిల్లో ఎంత ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? आपको पता है बाइबल में कितना आशीर्वाद है हमें? ఈ బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా అండి? आपको पता है ये बाइबल में कितना आशीर्वाद है? 7,83,134 మాటలు ఉన్నాయండి దీంట్లో. 7,83,134 మాటలు ఉన్నాయి దీంట్లో. ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసండి? 8,300 ఆశీర్వాదాలు ఉన్నాయండి దీంట్లో. इसमें बहुत सारे लाखों में आशीर्वाद प्रभु ने हमें दिया है। వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? आपको पता है कितना सारा इसमें वचन है? 1,260 వాగ్దానాలు ఉన్నాయండి బైబిల్లో. हजारों वचन लिखे हैं बाइबल में। ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి తెలుసా? अध्याय कितना है पता है आपको? 1,054 ఆజ్ఞలు ఉన్నాయండి. बहुत सारे अध्याय लिखा है। ప్రవచనాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? प्रवचन कितने हैं आपको पता है? 6,408 ప్రవచనాలు ఉన్నాయండి. 6,408 ప్రవచనాలు ఉన్నాయి. 6,408 6,408 उसमें
लिखा हुआ है। ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని ప్రవచనాలు, ఇన్ని వాగ్దానాలు వదిలేసి ఆదివారం మన ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే ఏమి లాభండి? మీరు దీర్ఘ ప్రార్థనలను ఆలోచించండి. इतना सारा विश्वास, इतना सारा अध्याय हमने छोड़कर हम अगर संडे के दिन घूमना फिरना जाएंगे तो क्या होगा हमारे जीवन में? కయ్యూను దేవుని సన్నిధి వదిలి, प्रभु यीशु का शरीर छोड़कर కయ్యూని దేవుని సన్నిధి వదిలి బయటికి వెళ్ళాడండి. కయ్యూను దేవుని సన్నిధి వదిలి బయటికి వెళ్ళిపోయాడు. కయ్యూను 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 హేబేలు కయ్యూను Abel, Cain. काइन काइन కయ్యూను काइन अपना शरीर को छोड़कर ఆదాము సన్స్ అన్నమాట. కయ్యూను హేబేలు ఉంది కదా. हाँ కయ్యూను దేవుని సన్నిధి వదిలి బయటికి వెళ్ళిపోయాడు. कैन अपना परमेश्वर का संगति छोड़कर बाहर चला गया। దేశ దిమ్మరగా ఉన్నాడు. लोगों प्रभु यीशु का संगति छोड़ के देश जनों के बीच में वो रहा। దేవుని సన్నిధి వదిలి ఎవరైతే బయట ఉంటారో వాళ్ళ దేశ దిమ్మడితో లెక్క కయ్యూని లెక్క. प्रभु यीशु का संगति छोड़कर जो व्यक्ति रहता है वो जन्म अन्य जो परमेश्वर के अन्य जाति लोगों के बीच में దేశ దిమ్మడు బయట లోకంలోకి వెళ్ళిపోయాడు. दुनियादारी में चला गया। అందుగురించి యేసు ప్రభు శిలువ మీద ఉండి చివరి మాట ఏం పలికారు తెలుసండి? जब यीशु मसीह क्रूज पे था तब చెప్పండి, చివరి మాట ఏంటి? उनका लास्ट वाक्य क्या था? యేసు ప్రభు చివరి మాట, प्रभु यीशु శిలువ మీద మాట్లాడిన మాట. लास्ट प्रभु यीशु मसीह का बात किया हुआ बात क्या है आपको पता है? చివరి మాట ఏంటి? उनका लास्ट वाक्य क्या था? నా ఆత్మను అప్పగిస్తున్నాను అని. मेरा आत्मा को आपको दे रहा हूँ मैं। యేసు ప్రభు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటాడు. यीशु मसीह कहता है कि मैं अपना आत्मा को आपको समर्पित कर रहा हूँ। మరి మీ ఆత్మలు ఎక్కడ అప్పగిస్తున్నారు? आपका आत्मा को आप कहाँ पे दे रहे हो? మీ ఆత్మలు దేవుని సన్నిధానంలో అప్పగించాలి. आपका आत्मा को परमेश्वर मसीह की संगति में रखिए। ఎక్కడ అప్పగిస్తున్నారు మీ ఆత్మల్ని? किधर रख रहे हो आप आपके आत्मा को? యేసు ప్రభువే శిలువ మీద చెప్పడం మాట, నా ఆత్మను తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అంటాడు. केवल स्टार्टिंग और लास्ट वाक्य प्रभु का एक ही है, प्रभु यीशु मसीह मैं तेरा अपना आत्मा देखो समर्पित करना। మన ఆత్మను దేవుని సన్నిధానంలో అప్పగించాలి. अपना आत्मा को प्रभु की संगति में आप 1:4 అంటాడు, నమ్మకమైన సృష్టికర్త మీ ఆత్మ అప్పగించండి అంటాడు. विश्वास करने वाले लोग आपका आत्मा को समर्पित कीजिए। ఆదివారం అంటే संडे जो है మత్తయి సువార్త 12:8 అంటాడు. मैथ्यू में 12th chapter 12th chapter 8th one। మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడన్న. మనిషి కుమారుడు అంటే యేసు ప్రభు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. प्रभु यीशु मसीह जब विश्राम के दिन में वो खुद परमेश्वर था। విశ్రాంతి దినములో స్వస్థపరిచాడు ప్రభు. विश्राम के दिनों में స్వస్థపరిచాడు. स्वार्थ उसने స్వస్థపరిచాడు. सुसमाचार दिया। నో నో चंगाई किया। ఓకే. యేసు ప్రభు విశ్రాంతి దినము లేచిన దినం అండి. यीशु प्रभु विश्राम के दिन में उठा हुआ है। కాబట్టి ఆయన విశ్రాంతి దినములో ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని స్వస్థతలు ఆయన ఉన్నాయో ఒక్కసారి మీరు ఈ విశ్రాంతి దినం ఆదివారం మానకుండా చక్కగా మీరు ఉండాలి. संडे का दिन अपना चर्च आकर देखिए कितना विश्वास, कितना आराधना प्रभु ने आशीष आपके लिए रखा है। కాబట్టి దేవుని బిడ్డలారా, लेकिन मेरे बच्चे लोग మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? आपको समझ में आ रहा है पास्टर जो प्रीच कर रहा है? మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్త దేవుని బిడ్డలారా, संभाल के प्रियजनों, ఆదివారం దినం విశ్రాంతి దినం. संडे का दिन जो है वो विश्राम का दिन है। దేవుని సన్నిధానంలో మానకుండా చక్కగా నీ సన్నిధానికి రావాలి.
प्रभु का संगति ना छोड़कर तुम प्रभु के संगति में आइए हर एक संगति। నోవాహు ఆర్డర్ ఇచ్చాడు, नोआ ने ऑर्डर दिया है, జంతువులుగా రెండుగా లోపలికి వెళ్ళాయి. जो जानवर जो है वो लाइन से अंदर आए। నువ్వు ఆదివారం దిన నీ గురించి ఎవరు మైక్ పెట్టి పిలవరు, संडे के दिन आपको कोई माइक दे के बुलाएगा नहीं, तुम चर्च को आओ करके। బోర ఓదరు, हॉर्न नहीं बजाएंगे, డప్పులు కొట్టరు, ढोल नहीं बजाएंगे, కంజీరు కొట్టరు, संजीव नहीं बजाएंगे, కమ్ కమ్ అని పిలవరు. आओ आओ करके बुलाएंगे नहीं तुमको। నీ संडे के గురించి दिन ఎవరో ఒక వాచ్మెన్ పంపించరు. आपके घर पे कोई वॉचमैन भेजेगा नहीं कि नीले संडे को आओ। रावण। आप खुद होकर परमेश्वर के नीले समीप रावण। आना चाहिए, आप आना चाहिए। జాగ్రత్త దేవుని మీద. संभाल के प्रियजनों, నీవు రావాలి దేవుని మీద, నువ్వే ప్రశ్నించుకోవాలి. आप खुद आके परमेश्वर से बात करना चाहिए। चर्च में आके कोई आपको बुलाना नहीं चाहिए कि चर्च में आइए करके। యేసు ప్రభు తండ్రికి ప్రసిద్ధిస్తున్నారని प्रभु यीशु अपने पिता को, అబ్రహాము తన ఏకైక కుమారుని ప్రతిష్ఠించాడండి. अब्राहम ने अपना इकलौता बच्चा को प्रभु को समर्पण किया। అన్న తన కుమారుని దేవుని మందిరికి సమర్పించాడండి. हन्ना ने अपने बेटे को प्रभु यीशु के सामने समर्पित किया। సంసోను తన జుట్టుని ఏమండి దేవుడి కొరకు సమర్పించుకున్నాడండి. सैमसन ने अपने बाल को प्रभु यीशु को समर्पित किया। యేసు ప్రభు నీ కొరకు నాకు సమర్పించుకుంటే Amen. మనం ఇలా దేవుని మందిరం మానేసి లోపల ఏమండి అనాథులుగా రావండి దేవుని దగ్గర. प्रभु यीशु अपने लिए खुद समर्पित हो गया, ये आपको समझ में నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడండి. आपके लिए हमारे लिए प्रभु यीशु ने अपना प्राण ही दे दिया। అందుగురించే మా రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్లయితే रोम्स की किताब में लिखा हुआ 12वां अध्याय 1-2 వచనం 1-2। రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. इसलिए हे भाइयों, मैं तुमसे परमेश्वर की दया स्मरण दिलाकर विनती करता हूँ कि अपने शरीरों को जीवित और पवित्र और परमेश्वर के भावता हुआ बलिदान करके चढ़ाओ। చాలండి. హల్లెలూయా. Hallelujah. సజీవ యాగముగా మీ శరీరాలన్నీ కూడా దేవుని మందిరములో సమర్పించాలండి. आप आपके पूरे शरीर को प्रभु यीशु मसीह के लिए समर्पित करना चाहिए। నీ నోరు సమర్పించాలి, आपका मुंह समर्पित करना चाहिए, నీ చేతులు సమర్పించాలి, आपके हाथों को समर्पित నీ करना కళ్ళు चाहिए, సమర్పించాలి, आपकी आंखों को समर्पित నీ करना కాళ్ళు चाहिए, సమర్పించాలి, आपके पैरों को समर्पित करना మొత్తం चाहिए, అన్ని पूरे సమర్పించుకోవాలి. शरीर को परमेश्वर के लिए समर्पित करना चाहिए। కొంతమంది ఏంటి తెలుసా, कुछ लोग पता है आपको, దేవుని మందిరంలోకి వస్తారు కానీ चर्च में आते हैं लेकिन నోరు సమర్పించుకోరు, मुंह समर्पित नहीं करते, కాముగా ఉంటారు. शांत बैठे रहते हैं। హల్లెలూయా చెప్పమంటే చెప్పరు, हालेलुया बोलते हैं तो बोलते नहीं है, ప్రార్థన చేయమంటే చేయరు, प्रार्थना करो बोले तो ఒక प्रार्थना పాట नहीं करते, పాడమంటే చేయరు. गाना गाने बोलते हैं तो गाना नहीं गाते, డఫండం మోగ मुक्का और बहरा. मुक्का और बहरा रह जाते हैं। అంటే ఈ మోగవాళ్ళ చర్చ. मूंगेरों का चर्च है, కొంతమంది వస్తారు, बहुत सारे लोग आते हैं, అటెండ్ చేసుకోవడానికి వస్తారు, ప్రెజెంటేషన్ వస్తారు, हाँ ప్రెజెంట్ దేవుని మందిరంలో వచ్చినట్లుగా పాస్టర్ గారికి పాస్టర్ గారికి అందరికి పెద్దలు కనిపించడానికి వస్తారు. अपना प्रेजेंट ही देते हैं चर्च में आकर, हम आए करके पास्टर को, पास्टर की वाइफ को, उनके फैमिली को दिखाते हैं, हम हमारा प्रेजेंट ही है करके, और सोते हैं बैठ के, నిద్రపోవడానికి వస్తారు. सोने के लिए आते हैं चर्च। ఇది ఏదో ఐదుకు సంఘమా? ये क्या सोने वाला चर्च है? ఐదుకు ఎవరు వస్తే నిద్రపోయాడు కదా, దేవుని మందిరానికి వచ్చాడు, దేవుని ఆరాధన చేయడానికి వచ్చాడు, పరిశుద్ధాత్మ పొందడానికి వచ్చాడు, వాక్యం వినడానికి వచ్చాడు. आप लोग चर्च प्रभु यीशु का वाक्य सुनने आते हैं, आशीष पाने आते हैं ना चर्च में, क्या सोने आते हैं? కానీ నిద్రపోతుంది. लेकिन सोते हैं। జాగ్రత్త, నిద్రపోయే సంఘం కాదు, ఐదుకు सोने वाला సంఘం. चर्च नहीं है, संभाल के सभी लोग। పరిశుద్ధాత్మ ఉన్న సంఘం, प्रभु यीशु के विश्वास में बढ़ने वाला संगम है ये, ఆరాధన చేసే సంఘం. आराधना करने वाला चर्च है। జాగ్రత్త దేవుని బిడ్డ. संभाल के प्रियजनों, సజీవంగా మనం
శరీరం దేవుని సమర్పిద్దాం. पूर्ण शरीर के साथ प्रभु को समर्पित होना चाहिए विश्राम के दिन। ఇందాక మీకు ఒక వాక్యం చదివించాను కదా, अभी थोड़ी देर पहले मैं जो वचन आपको యెషయా पढ़ाया, గ్రంథం 58వ అధ్యాయం यशाया में 50 13, 14 వచనాలు. 13, 14. 13, 14, 58 में చదవండి ఒకసారి. एक बार पढ़िए। ఇవి త్వరగా నేను చెప్పి 3 అంశాలు చాలా ఉన్నాయి, కానీ క్లుప్తంగా నేను చెప్తాను. మళ్ళీ ఒక సంఘానికి వెళ్ళాలి. मैं थोड़ा फास्टली आपको प्रीच करूंगा, बहुत सारे चीजें जो बताना चाहता हूँ, लेकिन समय की पाबंदी की वजह से थोड़ा फास्टली मैं कंप्लीट कर रहा हूँ। यदि तू विश्राम दिन को अशुद्ध न करे, अर्थात मेरे उस पवित्र दिन में अपनी इच्छा पूरी करने का यत्न न करे और विश्राम दिन को आनंद समझकर माने, यदि तू उसका सम्मान करके उस दिन अपने मार्ग पर न चले, अपनी इच्छा पूरी न करे और अपनी ही बातें न बोले, तो तू यहोवा के कारण सुखी होगा और मैं तुझे देश के ऊंचे स्थानों पर चलने दूंगा। मैं तेरे मूल पुरुष याकूब के भार की उपज में से तुझे खिलाऊंगा, क्योंकि यहोवा ही के मुख से यह वचन निकला है। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఇవి మీరు అండర్లైన్ చేసుకోండి చక్కగా. वचन को जो है आप अंडरलाइन करके अच्छे से लिखिए। నేను కొన్ని విషయాలు దీంట్లో చెప్తున్నాను. इसमें से कुछ जो वचन है मैं बताऊंगा आपको। నీకు ఇష్టమైన పనులు చేయొద్దని ఉంది కదా అక్కడ. నీకు ఇష్టమైన ఆదివారం దినం విశ్రాంతి దినం. आपको पसंदीदा विश्राम का दिन, విశ్రాంతి దినం నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఒకటి, पहला जो विश्राम का दिन है वो आप लोग समर्पण करना चाहिए। पहला वो है, మా వినిపిస్తుందా అక్కడ? విశ్రాంతి దినం ప్రతిష్ఠించుకోవాలి. विश्राम का दिन है जो आप समर्पित करना चाहिए। రెండోదిగా నీ విశ్రాంతి దినం నీ ఇష్టమైన పనులను మీరు చేయండి. विश्राम के दिन जो है वो आपका पसंदीदा चीज ना करे। ఆయన ఆజ్ఞలు పాటించకుండా, ఆయన పనులు చేయకుండా, ఆయన దేవుని మందిరం రాకుండా నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేసావనుకో ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. तुम्हें पता है अगर संडे को आप चर्च नहीं आओगे, अपने दिल का करोगे, आपको घूमने जाना है, ये करना है, वो करना है, उसका रिजल्ट आपको पता है क्या होगा? నిర్గమకాండం 20వ అధ్యాయం 10వ వచనం చదవండి. निर्गमन की किताब में 20वां अध्याय उसका 10वां वचन पढ़िए। ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ये भी आप अंडरलाइन करके लीजिए। నిర్గమకాండం 20వ అధ్యాయం 10వ వచనం. निर्गमन की किताब 20 20 में 20 నిర్గమ 20 10th verse. 20 का दिन। परंतु 7वां दिन परमेश्वर यहोवा के लिए विश्राम दिन है, उसमें न तो तू किसी भांति का कामकाज करना और न तेरा बेटा, न तेरी बेटी, न तेरा दास, न तेरी दासी, न तेरे पशु, न कोई परदेसी जो तेरे फाटक के भीतर हो। చాలా హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. విశ్రాంతి దినంలో ఆదివారంలో మీరు ఏం చేయకూడదు? विश्राम के दिन जो संडे के दिन है जो आप नहीं करना चाहिए, ఏ పని చేయకూడదు. कुछ भी काम नहीं करना चाहिए। ఏం చేస్తున్నారు చాలా మంది? बहुत सारे लोग क्या करते हैं संडे के दिन? వంటగదిలోకి వెళ్ళి किचन में जाकर, ప్రభు వచ్చిన ఇంటి దగ్గరకు వచ్చిన घर में आने के बाद వంటగదిలోకి వెళ్ళి किचन में जाकर నీకు ఇష్టమైన పనులన్నీ మాంసం అవి ఇవి అన్నీ కూడా మొత్తం అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్లు మీరు పనులు చేసుకొని పని మనుషులు ఆ రోజే వస్తారు. బట్టలు ఉతకడానికి ఆ రోజే వస్తారు. ఏమంటే కూలి వాళ్ళు గార్డెన్ చేయడానికి ఆ రోజే వస్తారు. చుట్టాలు ఆ రోజే వస్తారు. संडे के दिन ही किचन में जाके मटन मच्छी चिकन बनाना रहता है, कपड़ा उसी दिन धोना रहता है, गेस्ट बन के जाना भी उसी दिन रहता है, गेस्ट बन के आना घर में उसी दिन रहता है। మా ఇంటికి కానీ ఎవరైనా ఆదివారం కానీ వచ్చినట్లయితే मेरे घर पे कोई संडे के दिन आया तो मैं జీవితంలో మరలా మా ఇంటికి రాడు వాడు. वो जिंदगी में दूसरी बार मेरे घर पे नहीं आएगा। వాడు వచ్చారనుకో अगर वो आए मेरे घर पे
నేను ఆరాధన తీసుకువెళ్తాను, मैं आराधना में लेकर जाता हूँ उनको, వాక్యం వినిపిస్తాను. वाक्य सुनाता हूँ, అంతా అయిపోతే 2 అవుతుంది. वो सब खत्म होके 2 बज जाता है. అప్పుడు 20 రూపాయలు, మామూలు 20 రూపాయలు అన్ని 20 రూపాయలు కర్రీస్ వచ్చేస్తాను రోడ్డు మీద. 20-20 रुपए का खाने के मिलता है रोड पे. పప్పుకి 20 రూపాయలు, దాల్ दाल 20 रुपए का, चावल 20 रुपए అలాగా का. 20 రూపీస్ మా దగ్గర దొరుకుతాయి. మరి మీ దగ్గర దొరుకుతాయి లేదు మాకు తెలియదు. 20-20 रुपए का हमारे तो सब मिलता है. आपके इधर कितने का मिलता है मुझे पता नहीं है. జాగ్రత్త, కొంచెం చారు పెడతాం, రసం రసం కొంచెం రసం పెడతాం. रसम भी मिलता है। रसम भी मिलता है. ఆ రోజు భోజనం పెట్టి పంపిస్తాం. वो खाना खिला के मैं उनको भेज देता हूँ. మళ్ళీ వస్తారా? दूसरे दिन आएंगे कभी नेक्स्ट टाइम वो अपने घर पे. ఒక్కసారి మనం ఇంటికి వెళ్తే మనకి ఏమీ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి, అక్కడ హల్లెలూయా చెప్పాలా, ప్రార్థన చేయాలా, స్తోత్రం చెప్పాలా అని ఉంటుంది. అది చెయ్యాలా. జీవితంలో మీ ఆదివారం విశ్రాంతి మీ దగ్గర చుట్టాలు ఎవరో రాడు. सैलमन के घर पे जाएगा तो मुझे कुछ इंजॉयमेंट नहीं मिला, कुछ नहीं मिला, सिर्फ प्रभु का वचन पढ़ने मिला, चर्च जाने मिला, ये मिलता है बस, और कुछ नहीं मिलता है. మీరు ఎప్పుడైనా ఆదివారం వెళ్ళకండి, చుట్టాలు కావాలి. आप संडे के दिन एक मेहमान बन के किसी के घर पे ना जाइए. మండే వెళ్ళండి. मंडे को जाइए. ఎందుకు తెలుసా? क्यों पता है? ఆదివారం మటన్ చికెన్ ఎక్కువ మింగించిన వాళ్ళు రాలే. संडे के दिन जो है मटन चिकन ज्यादा खाने वाले आते नहीं है. మండే పిలిచారనుకో ఎక్కువ తింటారు, ఓన్లీ వెజిటేరియన్ కావాలి. मंडे को जाएंगे ना तो ज्यादा कुछ नहीं, नॉर्मल डिशेस रहते हैं. హిందువులకు పిలిచారనుకోండి, हिंदू को बुलाए तो శనివారం పిల్లలు, संडे को बुलाओ, శనివారం పిల్లలు, శనివారం. सैटरडे को बुलाओ. ఎందుకంటే వాళ్ళు శనివారం వీసినవి తింటారు. सैटरडे को लोग नॉन वेज नहीं खाते, सिर्फ वेजिटेरियन. ఇది కానీ నేర్చుకుంటే ये टेक्निक आप सीख गए तो మీరు దేవుని సన్నిధిని మారరు. प्रभु यीशु की संगति को आप छोड़ोगे नहीं. మీరు ఏం చెప్తారు తెలుసా? వచ్చి పాస్టర్ దగ్గర तुम क्या बोले पता है आपको? पास्टर के पास ఆదివారం చుట్టాలు వచ్చారండి, రిలేటివ్స్ వచ్చారండి. जब पास्टर आपको पूछते हैं आप संडे को चर्च क्यों नहीं आए, आपका आंसर क्या रहता है? मेरे घर पे ना रिलेटिव्स आए, मेहमान आए. సాటర్డే మా ఫ్రెండ్స్ వచ్చారండి. सैटरडे को मेरे घर पे फ्रेंड्स आए. దెబ్బతో రారు వాళ్ళు. దాంతో మళ్ళీ ఎప్పుడు రారు మీ దగ్గర చుట్టాలు. वो सब अपन अगर टेक्निक यूज किए तो उसके बाद हमारे घर पे कोई गेस्ट नहीं आएगा, आपको जो चर्च आने के लिए रोकता है. సార్ అనుకుంటే మీ కూలి వాళ్ళు కానీ మీ పని వాళ్ళు కానీ ఎవరితో ఆ రోజు పని చేయించుకోండి. संडे के दिन आप किसी से काम ना करा के लीजिए. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32-36 వచనంలో రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండం निर्णायक संख्या సంఖ్యా- नंबर्स నంబర్స్ 15 చాప్టర్. విశ్రాంతి దినమును ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే కట్టెలు వేస్తున్నాడండి. विश्राम के दिन एक आदमी क्या कर रहा था? लकड़ी बीन रहा था. కర్రలు వేస్తున్నాడు. लकड़ी बीन रहा था. విశ్రాంతి దినం ఎప్పుడు కూడా పని చేయకూడదు. विश्राम के दिन पे कोई भी काम ना करना चाहिए. కట్టెలు వేస్తున్నాడండి. लकड़ी बीन रहा था. వాళ్ళని చూసి తీసుకువచ్చి సమాజానికి దూరం పెట్టి వారు రాళ్లతో చంపారు. उसको जब देखा कि वो संडे के दिन लकड़ी बीन रहा था, उसको पकड़ के समाज के बाहर लेके जाके बहुत सारा पत्थरवार किया उस पर. ఈ రోజు అలా చేయడం లేదు. आज के टाइम ऐसा नहीं करते. ఈ రోజు ఎవరికో విశ్వాసులకు అలా చేయడం లేదు. ऐसा विश्वासी लोग के साथ ऐसा व्यवहार नहीं हो रहा है. కానీ ఆ రోజు విశ్రాంతిలో అలా చేశారు కాబట్టి అంత శిక్ష వచ్చింది. उस दिन जब विश्राम के दिन वो व्यक्ति ने ऐसा किया करके उसको उस दिन इतना बड़ा शिक्षा मिला. మీకు ఇచ్చారు కదా నిర్గమకాండంలో 16వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది కదా, మీరు 6 దినాలను కూడా మీ మన్నాను సమకూర్చుకోండి, 7వ దినాన్ని వచ్చి నా సన్నిధానికి రండి అని చెప్పాడు కదా. 6 दिन आप जो है मन्ना को खाइए, 7वां दिन आकर आप मेरे को समर्पण कीजिए. కాబట్టి దేవుని పెట్టారా, इसलिए मेरे प्रियजनों 6 దినాలు మీరు కష్టపడండి, 6 दिन 7వ आप कष्ट దినాన్ని करिए, 7वां दिन आप रेस्ट మీరు कीजिए. 6 దినాలు కష్టపడిన కష్టానికి 7వ దినాన్ని దానికి 60 100 30 ఆయన ఆశీర్వదిస్తారు. जो 6 दिन आप कष्ट करते हो, 7वां दिन उसका दुगना से दुगना आशीष आप प्रभु में पाते हो. జాగ్రత్త దేవుని బిడ్డ. संभाल के प्रियजनों, మార్తాకి అదే హెచ్చరిక చేశాడు. मार्था को वही आप प्रभु यीशु ने आग्रह किया. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. मरियम जो प्रभु यीशु के पैर के पास थी, ఆకాశ నా సింహాసనం
భూమి నా పాదపీఠం. ऊपर जो मसीमा बज रहा था, नीचे जो పాదపీఠం आकाश సింహాసనం. मेरे पैर की चौकसी. భూమి నా పాదపీఠం. भूमि जो मेरे पैर के नीचे है, ఆ పాదపీఠం దగ్గర, ఆ విశ్రాంతి దగ్గర ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని చక్కగా దీవిస్తాడు దేవుడు. जो मेरे पाँव के पास जो भी आएगा प्रभु यीशु मसीह उसको बहुतायत से जीवन देगा. జాగ్రత్త దేవుడు. संभाल के प्रियजनों, మార్త హెచ్చరిక చేశాడు. मार्था जो है वो चीज को हिचकिचाई. మార్త నువ్వు అనేక పని పెట్టుకున్నావు. मार्था ने बहुत सारा काम उस दिन रख के दिया. జాగ్రత్త. संभाल कर. మార్తకి చాలా హెచ్చరిక చేశాడు. मार्था को बहुत प्रभु ये गुस्सा में लग रहा था. మార్తకి ఏమని చెప్పాడు? మార్త మార్తను రాయబడి ఉంది కదా అక్కడ. मार्था मार्था करके लिखा हुआ है ना वहाँ पे. యేసు ప్రభు మార్త మార్త అని అన్నాడా లేకపోతే మాట గట్టిగా చెప్పాడా? यीशु मसीह मार्था मार्था बोला या गुस्से में बोला? మార్త మార్త मार्था मार्था మరి ఏ పనులు పెట్టుకున్నావు అన్నాడా? मार्था मार्था तू क्या काम करके रख के लिए करके प्रभु వెళ్ళి यीशु ने కట్టాడా? बोला. మార్త మార్త నువ్వు అనేక పనులు పెట్టుకుంటున్నావు. मार्था मार्था तू बहुत सारा काम करके रख के लिए प्रभु ने उसे गुस्से में कहा. మార్త మార్త జాओ काम कर అన్నాడా? मार्था मार्था जाओ काम करो प्रभु ने कहा क्या? मेरे पे बांधी मुझे खाना चाहिए, खाना लेके आओ करके कहा क्या? మార్త మార్త జాగ్రత్త. मार्था मार्था संभाल कर, तू जो कर रही है उसको देख. మార్త అనే స్త్రీ मार्था स्त्री సంఘం संगम సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త. మార్త అనే సంఘం నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు. मार्था तू संभाल के, तूने बहुत सारा काम रख के दिया है. నువ్వు వినకపోయావో तू सुनी नहीं तो గుండెలు బాదుకునే రోజు వస్తుంది. हृदय मार के लेने वाला दिन आएगा. కన్నీరు కార్చే రోజు వస్తుంది. आंसू बहाने का दिन आएगा तुझे. జాగ్రత్త. संभाल कर. మార్త వినలేదు, मार्था सुनी नहीं. కన్నీరు కార్చాడు. प्रभु यीशु अपना आंसू बहाया. అప్పుడు తెలిసి లాజరు చనిపోయాడు. तभी पता चला कि लाजर गुजर गया. జాగ్రత్త. संभाल कर. నీ కుటుంబంలో, तुम्हारे परिवार నీ में, బంధువుల్లో तुम्हारे बंधु ఎవరు लोगों में చనిపోక ముందే कोई मरने से पहले ही వెనుకో ప్రభు చెప్పిన సన్నిధానంలో ఉండు. प्रभु के संविधान में रहो. అనేక పనులు పెట్టుకోవద్దు. बहुत सारे काम मत रखे लो. నీ వ్యాపారం చేయొద్దు. काम मत करो. రెండోది ఏంటంటే వ్యాపారం చేయొద్దు. काम मत करो. ఏంటి వ్యాపారం? क्या है वो काम? జాగ్రత్త. संभाल के. దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారండి. बहुत सारे जन व्यापार करके ఈ देते हैं. రోజుల్లో దేవాలయంలో చర్చిల్లో చాలా వ్యాపారం జరుగుతుంది. चर्च में ही बहुत सारा व्यापार होता అరే है. నూనె బాటల వ్యాపారం, तेल का व्यापार, కర్చీపుల వ్యాపారం, रुमाल का व्यवहार, అరే సబ్బుల వ్యాపారం, साबुन का व्यवहार, అరే అరటిపళ్ళు వ్యాపారం. फ्रूट्स का व्यवहार. అరటిపళ్ళు తింటే పిల్లలు పడుతారా? केला खाने से बच्चे पैदा होते हैं क्या? దేవుని మందిరంలో ఏముంది? देव भगवान के मंदिर में क्या है? మందసం ఉందండి. आशीर्वादित है वो. నీ కర్రల మందసం మీద పెట్టు. నీ కర్రలు మందసం మీద పెట్టు. స్టిక్స్. तेरा जो लकड़ी है वो మందసం మందసం దేవుని प्रभु के सम्मुख रख. సముఖంలో కర్రలు అంటే మీరు విశ్వాసులు. लकड़ी जो है वो हम है, विश्वास है, उसको प्रभु यीशु के सम्मुख रखना चाहिए. ఈ ఎండిపోయిన కర్రలు ये जो सूख गया हुआ लकड़ी है ఎక్కడ పెట్టాలి? कहाँ रखना है? దేవుని మందసం మీద పెట్టాలి. प्रभु के भवन में रखना है. దేవుని మందసం మీద పెట్టినప్పుడు प्रभु के भवन में रखे तो నీ కర్రలు చిగురిస్తాయి. तुम्हारा जो सूखा लकड़ी है నీ కర్రలు చిగురిస్తాయి. वो जो सूखा लकड़ी है वो फिर से हरा ఆహారాన్ని కర్ర తీసుకొచ్చినప్పుడు जो हरा लकड़ी गीला लकड़ी है उसको लेकर आए तो మందసం మీద పెట్టినప్పుడు सामने रखे तो ఓన్లీ ఆహారాన్ని కర్రే చిగురించింది. हवा से ही वो उड़ गया. మిగతా కర్రలన్నీ కూడా ఎండిపోయినట్టుగా ఉన్నాయి. बाकी जो लकड़ी था वो सब सूख गया था. నీ కర్రలు మందసం ఎక్కడ ఉండాలండి? దేవుని మందిరంలో చిగురించే వారిగా ఉండాలి. आपका जो लकड़ी है वो कैसा रहना चाहिए? प्रभु के भवन में वो खिलना चाहिए. కానీ దేవుని మందిరంలో వ్యాపారం ఉంది. దొంగలు అలా మారారు. प्रभु के भवन में व्यापार नहीं, चोर लोग भी रहते हैं. ఏలీ కుమారులు एली के बच्चे
एली के बच्चे लोग వారి కుమారులు మందసం ఎక్కడ పెట్టారు? उसकी कुमार जो कहते हैं वो कहाँ पर యుద్ధ रखी? భూమిలో పెట్టేశారండి. युद्ध की भूमि में रखा उसने, ఫిలిస్తీన్ల దేశంలో పెట్టేశారు. फिलिस्तीन देश में रखा उसने। అందుగురించి ఏలీ उसके ద్వారబంధంలో वजह से చనిపోయారు. इसलिए वो एली जो है द्वार के सामने ही गुजर गया। ఏలీ కోట గర్భంలో చనిపోయింది. एली की जो बहू थी वो गर्भस्थान में ఏలీ गुजर गई। కుమారుడు యుద్ధంలో చనిపోయారు. एली का जो बेटा था वो युद्ध में गुजर गया। ఆ పరిస్థితి రాకుండా वो परिस्थिति ना आए करके వ్యాపారం చేయొద్దు. व्यापार नहीं करना चाहिए। అక్కడ चर्च పని ఉంది ఇక్కడ పని ఉందని వెళ్ళిపోవద్దు. इधर काम है उधर काम है करके नहीं जाना మీకు चाहिए। ఎన్ని ఉద్యోగం ఎంత ప్రమోషన్ ఇచ్చినా तुमको कितना भी बड़ा काम हो, ఎంత कितना भी వాట్ టైం promotion में रहना, ఎంత డబ్బులు ఇచ్చినా बहुत सारा पैसा भी दिया तो చాలా మంది ఆదివారం వదిలేసి డ్యూటీలకి వెళ్ళిపోతారు. बहुत सारे जन संडे को चर्च छोड़ के ड्यूटी चले जाते हैं, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతారు. इधर उधर चले जाते हैं। జాగ్రత్త దేవుని పెట్టారు. संबल की प्रियजनों बच्चों, ఆదివారం संडे का दिन దేవుని శరీరానికి రావాలి. प्रभु का संगति में आना चाहिए। వ్యాపారాన్ని ఆ రోజుల్లో వ్యాపారం ఉంది. ఈ రోజుల్లో డ్యూటీలు వదిలేసి ఏమండి ఆ రోజే డ్యూటీలు పెట్టుకుంటారు. ఆ రోజే ఎక్కువ ప్రమోషన్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది ఆదివారం చేసినప్పుడు అని వారు వెళ్ళిపోతుంటారు. जैसे कि संडे को बहुत काम रहता है, संडे को काम करने से प्रमोशन मिलता है, संडे को काम करने से इंक्रीमेंट मिलता है करके वो लोग संडे को चर्च छोड़ के बाहर काम पे चले जाते हैं। పాపాత్ముడైన స్త్రీ తన విలువైనది కూడా అమ్ముకోకుండా యేసు పాదాల దగ్గర పెట్టి పాపాత్మురాలైన స్త్రీ जो पापी स्त्री थी తన అత్తరుని యేసు పాదాల దగ్గర పెట్టి उसका जो कपड़ा था उसने उसका जो प्रभु उसके यीशु मसीह के पैर के तले बैठी, కానీ అమ్ముకోలేదు. लेकिन बेची नहीं। కానీ చాలా మంది ఏమన్నారు, ఇది అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అన్నారు. అత్తరు प्रभु बाकी लोगों ने बाकी लोग इधर लेकर आए, बाकी लोग बोले कि वो बेचेंगे तो बहुत सारा पैसा आएगा तुम्हारे पास। కాబట్టి మనం ఎక్కువ డబ్బుల గురించి ఆశపడకుండా వెళ్ళిపోకుండా యేసు పాదాల దగ్గర మన విలువైన సమయం అంతా కూడా ఆయన దగ్గర వెళ్ళిపోవాలి. अपन संडे को बहुत सारा पैसा ये है वो करके नहीं जाके प्रभु यीशु के समूह का आए तो उसमें ही बहुत बड़ी आशीष है आप लोगों को। కాబట్టి దేవుని బిడ్డలారా लेकिन मेरे बच्चों వ్యాపారం చేయొద్దు, काम नहीं करना चाहिए, లోక వార్తలు చెప్పొద్దు, लोगों की बातें ना करते, నీకు ఇష్టమైన పనులు చేయొద్దు. आपको जो पसंद है वो चीज ना करते संडे को। కాబట్టి మూడోదిగా చెప్తున్నాను, లోక వార్తలు मैं చెప్పొద్దు. बता रहा हूँ, లోక వార్తలు చెప్పొద్దు. लोगों की बातें ना बताए। చూడండి देखिए ఏమి చెప్పొద్దు దేవుని మందిరంలో అంటే కీర్తనల 15వ అధ్యాయము, కీర్తన 15వ అధ్యాయము भजन संगीत उसका 1 నుంచి 5 వచనాలు చదువు. साम्स 15 1 से लेकर 1 to 5 पढ़ेंगे। हाँ। उसमें बताया गया है कि आप चर्च में क्या चीज नहीं करना चाहिए। చూడండి देखेंगे हम। లోక వార్తలు చెప్పొద్దు. తీసారా? చదవండి ఒకరు. Psalm 15 1 to 5. हे परमेश्वर, तेरे तंबू में कौन रहेगा? तेरे पवित्र पर्वत पर कौन बसने पाएगा? वह जो खराई से चलता और धर्म के काम करता है और हृदय से सच बोलता है, जो अपनी जीभ से निंदा नहीं करता और न अपने मित्रों की बुराई करता और न अपने पड़ोसी की निंदा सुनता है, वह जिसकी दृष्टि में निकम्मा मनुष्य तुच्छ है और जो यहोवा के डरवैयों का आदर करता है, जो शपथ खाकर बदलता नहीं, चाहे हानि उठानी पड़े, जो अपने रुपया ब्याज पर नहीं देता और निर्दोष की हानि करने के लिए घूस नहीं लेता है। చాలా ఏం చెప్పొద్దు? क्या नहीं बोलना चाहिए संडे की चर्च में? సంఘంలోకి వచ్చినప్పుడు चर्च में आने के बाद వారి గురించి వీరి గురించి మనం మాట్లాడుకుంటాం. इसके बारे में उसके बारे में चुगली नहीं करना चाहिए। సంఘంలోకి వచ్చినప్పుడు चर्च में आने के बाद ఇతరుల మీద ఎక్కువ చాడీలు చెప్తాం, నిందలు మోపుతాం.
एक दूसरे के ऊपर निंदा जो करते हैं हमको नहीं करना चाहिए। దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు యథార్థంగా ప్రవర్తించాలి. जब चर्च में हम आते हैं शांति से अपन प्रभु को ग्रहण करना चाहिए। అందుగురించి అంటాడు తిమోతిలో అపోస్తలుడైన పౌలు ఏమండి తిమోతికి రాసిన అంటాడు ఒకటో తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనంలో చూడండి, అది నీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు జనులు ఎలా ఉన్నారో అని వారి చూడడానికి వెళ్తున్నారు. लोग कैसे है करके वो देखने जा रहा है। तिमोथी 2 तिमोथी का 1 तिमोथी 3 चैप्टर 3 चैप्टर 14 पहला तिमोथी उसका 3रा अध्याय 14वां वचन। 1 तिमोथी मैं तेरे पास जल लाने की आशा रखने पर भी ये बात तुझे इसलिए लिखता हूँ। లోకవార్తలు చెప్పొద్దు. लोगों की बातें मत कर। లోకవార్తలు ఏంటండి? लोगों की बातें मतलब क्या? అందరు నాగా చూడండి ఒకసారి. सब जो पास्टर जी को देखिए। లోకవార్తలు చెప్పొద్దు. लोगों की बातें मत बोलो, उसका मतलब क्या है? బయటికి వచ్చిన లోకవార్తలన్నీ కూడా, బయటకు వచ్చిన న్యూస్ అంతా కూడా, బయటకు వచ్చినవన్నీ కూడా లోపల చర్చిలో మనం చెప్పకూడదు. बाहर से जो कुछ भी बातें लेते, बाहर से आई हुई बातें, वो सारे बातें चर्च में आके ना करिए। ఇప్పుడు अभी ఒక బస్సు ఒక మనిషిని గుద్దింది అనుకోండి, एक बस एक आदमी को ठोकर दे दिया तो, అది చనిపోయాడు అనుకోండి, वो मर गया तो, అది వార్త. वो बात है बात करने वाली। ఒక పాము ఒక మనిషిని పొడిచింది అనుకోండి, అది వార్త. एक सांप अगर एक मनुष्य को काटा तो चर्च में करने वाली बातें हैं। ఎప్పుడు పొడుస్తుంది, ఎప్పుడు మనిషి చనిపోతాడు, అది పెద్ద వార్త కాదు. बहुत सारे जन को काटते, बहुत सारे जन मरते, ये सब बात करने वाली बातें हैं। యేసు ప్రభు సమాధిలో ఉండి తిరిగి లేచినది అది వార్త. यीशु मसीह मर के जी उठा, वो बात है जो हमें करना चाहिए। హల్లెలూయా. हालेलुया। క్లాప్స్ కొట్టండి, దేవుని क्लैप्स మహిమపరచండి. करिए सबने मिलकर। అది వార్త. वो है बात करने वाली बात। అంతేగాని కుక్క కరిచింది, మనిషి చనిపోయాడు, అది వార్త కాదు. कुत्ता काटा, ये मर गया, वो मर गया, ये सब बातें नहीं है चर्च में आके करने वाली। అత్త కోడలు కొట్టింది అని అది కాదు చెప్పడం. सास ने बहू को मारा, ये बात नहीं है चर्च में आके करने वाली। కోడలు అత్తకు తిట్టింది అది కాదు మనం చెప్పుకోవడం. बहू ने सास को चिल्लाया करके ये बात नहीं है जो चर्च में आके हमें करना అదా है। మన వార్తలో సాక్ష్యాలు. वो है हमारे बाइबल में लिखा हुआ साक्षी। చాలా మంది దేవుని సన్నిధానంలోకి వచ్చి ఇవే సాక్ష్యాలు చెప్తుంటారు. बहुत सारे जन चर्च में आके यही सारी बातें करते हैं। అత్త తిట్టిందని, सास ने चिल्लाया करके, కోడలు వెళ్ళిపోమందని, बहू ने जाने बोला करके, కొడుకు నన్ను చూడలేదని, लड़का ने मुझे देखा नहीं। ఇవి కాదని మన సాక్ష్యాలు వార్తలు. ये सब हमारी गवाही, ये सब बातें हमें चर्च యేసు में नहीं క్రీస్తు करनी। చనిపోయి 3వ దినం లేచి మరణించి లేచాడు, నిన్ను నన్ను రక్షించాడు అనేది ఇది అన్ని వార్త. प्रभु यीशु मसीह जी उठा, ये हमारा बात रहना चाहिए। तुम्हें मुझे बचाया, ये प्रभु यीशु का बात हमें चर्च में करना चाहिए। కాబట్టి దేవుడు చివరిగా నేను చెప్తుంది ఏంటంటే, लास्ट में मैं बता रहा हूँ प्रियजनों, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. निर्गमन की किताब 12वां अध्याय उसका 6वां वचन। నీవు దేవుని సన్నిధానం వాక్యం వచ్చి చక్కగా వాక్యం విన్నట్లయితే, तुम चर्च में आके प्रभु यीशु मसीह का अच्छे से वचन जब सुनते हो, ఆయన దృష్టికి న్యాయమైనదిగా నువ్వు చేసినట్లయితే, उनकी दृष्टि में उनके जैसा आप वो जैसा चाहते हैं वैसा करते हो तो, ఆయన ఆజ్ఞలను విధేయుడిగా నువ్వు కట్టడలను అనుసరించిన అన్నట్లయితే, जैसे कि उनका आज्ञा जो है वो हम पालन करते वैसा रहा तो, ఐగుప్తులో చేసిన ఏ రోగము కూడా నీ ఇంటిలోకి రానివ్వదు. दुनिया में जितना भी रोग है कुछ भी वो आपके घर में नहीं आएगा कभी। నీ రోగము ఏది కూడా నీ ఇంటిలోకి రానివ్వను. कुछ भी रोग है वो परमेश्वर तुम्हारे घर पे कभी आने नहीं देगा। ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గల వారినిగా చేస్తాను. जिसका भी गलत मन आपके ऊपर है प्रभु यीशु उसका दिमाग शांत నీ करेगा। మనసంతా ఎవరి మీద ఆనుకోవాలి?
యేసు మీద అనుకుంటే వాడిని పూర్ణ శాంతి కలగాలి. आपका जब मन पूरा परमेश्वर के ऊपर आता है तब आपका मन को प्रभु यीशु शांत करता है. ఆకాశము భూమి గతించినా నా మాటలు ఏమీ కూడా ఒక్క పొల్లిపోకుండా నేను చూస్తాను. प्रभु यीशु ने बोला आसमान और पृथ्वी का निर्गम मैंने किया है, जो मुझसे हर एक चीज संभव है. నీకు ఉన్నతమైన స్థలముల మీద నేను అక్కడ నిలబెట్టి నువ్వు పంట పొలములో తింటావు, పంటలో వచ్చిన పంట తింటావు, నువ్వు దీవింపబడతావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవిస్తూనే ఉంటావు. దేవుడి బిడ్డ, तुझे मैं ऐसे जगह पर जाकर रखूंगा जहाँ तुझे सारे सुख सुविधा मिलेगी, तुझे कुछ कष्ट नहीं होगा. हर एक फल से हर एक फूल से मैं तुझे आशीर्वादित करूंगा. హల్లెలూయా. हालेलुया. ఒకటి ఆదివారం నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. एक संडे है जो यीशु मसीह के लिए आपको देना है. ఆదివారం నీ ఇష్టం వచ్చిన పనులు చేయకూడదు. संडे का दिन जो है वो आपका पसंदीदा चीज नहीं करना चाहिए. ఆదివారం నువ్వు వ్యాపారం చేయకూడదు. संडे के दिन आप लोग डील्स नहीं करो, कुछ काम ना ఆదివారం करो. లోక వార్తలు చెప్పొద్దు. संडे के दिन है जो वो दुनिया की बातें ना करे. నువ్వు నా విశ్రాంతి దినము నువ్వు అప్పివేత్తరం పరచకూడదు. जो मेरा विश्राम का दिन है उससे तू ये ना करे, गलत चीज में यूज ना करे. ఇలా చేస్తే ऐसा किया तो నీవు దీవింపబడతావు. अगर तू प्रभु के सम्मुख संडे को दिया तो प्रभु यीशु तुझे आशीष నేను करेगा. దీవింపబడ్డా. मैं आशीषित होऊंगा. మాది చిన్న కుటుంబం, मेरा बहुत छोटा परिवार है. హైందవ కుటుంబం, హిందూ కుటుంబం. हिंदू कुटुंबम से मैं आया యేసు हूँ. ప్రభు గురించి అంటే తెలియదు, मुझे परमेश्वर क्या है मुझे पता ఆరాధన नहीं అంటే था. తెలియదు. मुझे आराधना क्या है मुझे पता नहीं था. జబ్బుతో మంచం మీద పడుకున్నాను. मस्त संडे को मैं सो जाता था. ఇలాంటి దైవ సేవకులు వచ్చి నాకు సువార్త ప్రకటించారు. जब ऐसे पास्टर्स लोग आके जब वचन बताते మా थे. తల్లి పెద్ద చదువుకోలేదు. मेरी माँ जो है ज्यादा पढ़ी लिखी नहीं है. మా తల్లికి పెద్ద ఎడ్యుకేషన్ లేదు. मेरा जो मदर है उनको फैमिली को ज्यादा एजुकेशन नहीं है. మా తల్లి ఐదో తరగతి చదువుకుంది. मेरी जो माता है वो 5th क्लास पढ़ी है सिर्फ. నన్ను లక్షల్లో నడిపించింది. मुझे लाखों में चलाई. 10 కిలోమీటర్ దూరంలో ఒక ఎర్ర బైబిల్ ఇచ్చింది. बहुत 10 किलोमीटर में मुझे एक लाल बाइबल दिया उन्होंने. ఆ పడకల మీద నుంచి దేవుడు నన్ను లేపాడు. जमीन से परमेश्वर ने मुझे उठाया. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. पास्टर जी ने मुझे एक నూనె प्रार्थना రాసి किया. విశ్వాసంతో మా తల్లి నమ్ముకుంది యేసు ప్రభువుని. विश्वास से जब पास्टर ने मुझे प्रार्थना किया तभी मेरी माँ के 10 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న చర్చ్ ఉండేది. हमारा 20 किलोमीटर में एक छोटा चर्च है. నడుచుకుంటూ వెళ్ళేవాడిని. हम चल के जाते थे चर्च. అక్కడ సండే స్కూల్లో యేసు ప్రభు వాక్యాలు వినేవాడిని. संडे स्कूल में जाके हम प्रभु यीशु का वाक्य सुनते थे. సంసోను గురించి, सैमसन के बारे में, దావీదు గురించి, डेविड के बारे में, మోషే గురించి, मोसेस के बारे में, యోనా గురించి, योना के बारे में. ఇలాంటి కథలుగా నేను ऐसा చెప్పాను. जो छोटा छोटा स्टोरी है वो सुन सुन के हम बड़े हुए. నేను చాలా బలహీనంగా ఉండేవాడిని. मैं बहुत ज्यादा पतला, చాలా నా మాంసం అంతా కూడా ఎముకల్లో అంటికిపోయి ఉండేది. मैं बहुत कमजोर और पतला हो गया था. అంత సన్నంగా ఉండేవాడిని. इतना पतला था. సమాధి నుంచి నన్ను పైకి లేపిన దేవుడు समाधि से मुझे उठाया हुआ परमेश्वर जो है. ప్రభు నాకు బలం ఇవ్వమని అడిగాడు. मैंने प्रभु यीशु को कहा प्रभु यीशु मुझे बल दे करके. దేవుడు నాకు ప్రపంచంలో ఇవ్వలేనంత బలం దేవుడు నాకు. दुनिया का जितना सबसे बलदायक था प्रभु यीशु ने मुझे वो बल दिया. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దేవుడు నాకు మంచి బలం ఇచ్చాడు. बाल से लेके सर के बाल से लेके पैर के नाखून तक प्रभु यीशु ने मुझे बल ఈ दिया. పళ్ళల్లో బలం ఇచ్చాడండి. दांत दिया मुझे. 7,500 కేజీలున్న బస్సుని మరి అప్పుడున్న వాజ్పేయి ప్రధానమంత్రి సమక్షంలో కళ్యాణ్ సింగ్ ఉపరాష్ట్రపతి ఉన్న ఢిల్లీలో ఈ పళ్ళతో 7,500 కేజీలున్న బస్సుని అక్కడ నుంచి పళ్ళతో ఇలాగ వెనక్కి లాగారు. पास्टर जी ने जो है 6,500 किलो का जो बस है उन्होंने दिल्ली में अपने दांतों से खींच के निकाला. उधर के सारे लोग सीएम ने उनको बहुत अप्रिशिएट किया है. పళ్ళు 32 పళ్ళు నా దగ్గర ఉన్నాయి. इतना 32 32 दांत मेरे मुंह में है. वो दांत में इतना बल है कि मैंने एक बस को खींचा है. నాకు 65 సంవత్సరాలు 65 ఇయర్స్. 65 इयर्स के है पास्टर जी. నేను రిటైర్డ్ అయిపోయినానని నేను అనుకోను. నా రిటైర్మెంట్ నా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నా రిటైర్మెంట్. प्रभु यीशु मसीह ने मुझे रिटायर
मैं रिटायर हो गया करके मैं सोचता नहीं हूँ। मेरा प्रभु जब मुझे वहाँ पर लेगा तब मेरे को पता चलेगा मैं रिटायर हो गया हूँ। 15,000 motor bike passing my stomach. 15,000. 15,000. 15,000. 15,000 motor bikes passing my stomach. मोटर बाइक जो है उनके ऊपर से जा रहा था। 15,000 motor cycle. 15,000 motor cycle. 15,000 मोटर बाइक जो है దానికి ప్రపంచ రికార్డ్ ఇచ్చారు, గిన్నిస్ రికార్డ్ ఇచ్చారు. जो है वो गिनीज रिकॉर्ड में इनका नाम दर्ज है। 12 గ్యాస్ సిలిండర్, మీ ఇంట్లో కొనుక్కున్న గ్యాస్ సిలిండర్ 12 గ్యాస్ సిలిండర్ 214 కేజీలు ఈ పళ్ళతో ఎత్తారండి. 15 गैस सिलेंडर जो है मैंने अपने दांतों से उठाया है। ఈ బలమంతా ఎవరు ఇచ్చారండి? ये बल मुझे किसने दिया? वो केवल నా परमेश्वर। సొంత బలం, సొంత జ్ఞానం ఇదిగా. मेरा खुद का बल और ज्ञान नहीं, वो परमेश्वर का बल और ज्ञान है। ఇంత బలం ఇచ్చిన వారికి నేను మంచంలో పడుకోగలనా? इतना जो बल दिया है वो शनिवार संडे के दिन నేను కాముగా बेड में కూర్చోగలనా? सोऊंगा, ఆరాధన చేయడానికి రాకుండా ఉండగలనా? प्रभु का आराधना నా करने ప్రభువుని आऊंगा నేను नहीं, ప్రకటించకుండా ఉండగలనా? प्रभु को मैं मिलने आऊंगा नहीं। ఈ ప్రపంచంలో అన్ని ఇండియా రికార్డ్, లెమ్కా రికార్డ్, గిన్నిస్ రికార్డ్, వరల్డ్ రికార్డ్, ఆంధ్ర రికార్డ్, ఎన్ని రికార్డులు ఉన్నా నా పేరు జీవ గ్రంథంలో లేకపోతే డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతాను. मैंने जितना रिकॉर्ड बताया उतना रिकॉर्ड मेरे पास रहेंगे, लेकिन परमेश्वर के पास मेरा नाम नहीं रहेगा तो रिकॉर्ड का मेरा क्या जरूरत है? కాబట్టి ప్రపంచంలో అన్ని బుక్లో ఉన్న నా పేరు జీవ గ్రంథంలో ఉంది. तो ये प्रवचन के जितने बुक में मेरा नाम है उससे ज्यादा कीमती मेरे को परमेश्वर की बुक में जो नाम है वो जरूरी है। ఎంతకాలం మీరు వస్తున్నారు దేవుని సన్నిధానికి, అలా కూర్చొని వెళ్ళిపోతే అది ఎందుకు ఉపయోగం లేదు. आप जो आते हो इतने सालों से चर्च में आके మీ बैठ के పేరు जाते జీవ हो, గ్రంథంలో उपयोगी नहीं है। మీ పేరు జీవ గ్రంథంలో ఉండాలని మీరు వెళ్ళి ఒక్క ఆత్మ సంపాదించుకోండి, జీవ గ్రంథంలో మీ పేరు ఉంది. ఇట్టి కృప మనందరికీ తోడే ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. प्रभु ने हम सबको चलाया, इसलिए प्रभु यीशु मसीह के नाम का आशीष देता हूँ। गॉड ब्लेस यू। परमेश्वर के नाम की महिमा हो। आप सभी ने एक अच्छा संदेश हम सभी ने सुने हैं। प्रभु मास्टर साहब को बहुत से आशीष करे। रविवार का दिन कितना महत्व है हमारे लिए परमेश्वर के सामने, इन बातों के बारे में आप लोगों ने बहुत ही सुंदर रीति से पास्टर साहब ने यहाँ प्रचार किए। पास्टर जी को और उनका परिवार को प्रभु यीशु मसीह बहुत से आशीष करे। तो आइए हम सब लोग उठकर खड़े हो जाएंगे। हमारे बीच में कुछ तमिल भाई लोग आए हैं, मैं उन लोगों से विनती करूंगा वो अपना नाम बताएं। डाइसन भाई डाइसन हमारे बीच में आए हैं, इनके लिए एक जोरदार ताली। मैथ्यू भाई मैथ्यू भी हमारे बीच में आए हैं, उनके लिए भी एक जोरदार ताली। మదన్ సహోదరు మదన్ నా మధ్యలో దొరుకుతారు, அவர் నాకు நம்ம भारत करोड़िए तक बरवेल्कम। आज जो है हमारे बीच में पास्टर वाइजन से आए हैं, इसके लिए आपको तेलुगु से हिंदी मिला है, आप लोग लगातार आ सकते हैं। यहाँ बहुत सारा तमिल फैमिली है, फिनिश होने के बाद में आपको मिलेंगे। प्रवेश मसीह हम लोगों को आशीष करे। तो आइए हम सब लोग उठकर खड़े हो जाएंगे, एक गीत गाएंगे, उस समय में हम परमेश्वर की नाम के लिए हम दान देंगे। फिर से एक बार ये 18 तारीख